నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. ఒకవైపు దేశంలో ప్రధాని మోడీ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ను టార్గెట్ చేసింది. ఏకకాలంలో ఇటు మాజీ సీఎం కేసీఆర్, ఇటు ప్రధాని మోడీ కాంగ్రెస్పై విమర్శనాలు చేస్తున్నారు. ఇదే అంశంతో మాట్లాడదాం. మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. ప్రధానంగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో మహిళల దగ్గర నగలను లాక్కుంటారు, ఇండ్లను లాక్కుంటారు. నగలు అనే కన్నా మెడలో తాళి దింపుతాము అని అన్నాడు, మాట్లాడి అది కూడా. అలాగే దేశ సంపద మొత్తం ముస్లింలకు అందజేస్తారు అన్నారు. ఏం చెప్తారు? ముందు మోదీ మాట్లాడేటటువంటి మాటల్ని ఈసీ పరిగణలోకి తీసుకొని ఇలా మతతత్వ విభేదాల్ని రెచ్చగొట్టేటటువంటి ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు తెలుసా? రాజ్యాంగ ప్రకారంగా ప్రచారంలో కానివ్వండి, ప్రజల మధ్యలో కానీ ఇలా మతతత్వ విభేదాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంటే ఈసీ ఏం చేస్తుంది? ఈ విధంగా కుల మతాలని విభేదాలను చిచ్చు పెట్టేసి ఈరోజు ఇబ్బంది పెడుతున్నటువంటి సమయంలో కూడా ఈసీ ఎందుకు కళ్ళకు గంతలు కట్టినట్టు సెంట్రల్ ఈసీ కూర్చుంది అని అడుగుతున్నాను నేను. గతంలో ఏనాడైనా కూడా ఈ విధంగా రెచ్చగొట్టే మాటలు ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా తీసుకొని పోయేదా? దాని మీద యాక్షన్ ఉండేది. ఇప్పుడు ఎందుకు పూర్తిగా విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు అదుపు తప్పిన గాడిలాగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు? ఎక్కడైతే మన్మోహన్ సింగ్ గారు 2006 డిసెంబర్ 9వ తారీఖున మాట్లాడినటువంటి మాటల్ని 19 సెకండ్లు కట్ చేసి దాన్ని ఇష్టం వచ్చినట్ల వైరల్ చేసినటువంటి ఆనాటి నుంచి ఈనాటి వరకు సుమారుగా 9 అంటే 15-16 సంవత్సరాల నుంచి ఒకటే విషయాన్ని ఈ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి బహిరంగంగా వచ్చి మాట్లాడుతున్నాడు అంటే కనీసం సిగ్గుపడాలి. ఆ సబ్జెక్ట్ని కట్ చేసి వైరల్ చేసినటువంటి మీ సోషల్ మీడియా దాన్నే తీసుకొని వచ్చి నువ్వు మాట్లాడినావంటే నీకు సబ్జెక్ట్ ఎంత ఉందో, అసలు ప్రజలంటే నీకు ఎంత అవగాహన ఉందో, రాజ్యాంగం అంటే నీకు ఎంత విలువ ఉందో తెలుస్తూనే ఉంది. నగల్ని అమ్ముతాడు అనే కన్నా మోదీ చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి మాటలు, మెడలో తాళిని కూడా లాక్కొని పోతారు, పుస్తలు లాక్కొని పోతారు అన్నటువంటి మాటకి నేను అడుగుతున్నా, మీ ఇంట్లో మీరెవరన్నా త్యాగం చేసిండ్రా దేశం కోసం? గతంలో కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్ళు దేశాన్ని పరిపాలించి ఆనాడు ఏనాడైనా కూడా దేశ సంపదని దోచి ముస్లింస్కి కానీ ఇంకే ఇతరత్ర వ్యాపారాలకు కానీ అప్పచెప్పిందా? ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం. 21 మంది దేశాన్ని ఈరోజు పరిపాలిస్తున్నారు, మోదీతో సహా 22. అంటే వ్యాపార పరంగా దేశాన్ని పరిపాలిస్తున్నారంటే దేశ సంపదని కొల్లగొట్టి దోచుకుంటున్నటువంటి 22 మంది ఈరోజు వాళ్ళందరి కితాబు తీసుకొని మోదీ ఈరోజు సభల్లో మాట్లాడుతున్నాడు అంటే ఎంత బాధాకరం. దేశం కోసం ఒక్కడన్నా బీజేపీలో త్యాగం చేసుకున్నోడు ఉన్నాడా? ఒక్కడన్నా సచ్చినోడు ఉన్నాడా? కానీ అదే కాంగ్రెస్ కుటుంబంలో, అదే కాంగ్రెస్ పార్టీలో, అదే కుటుంబం పాలన అంటున్నటువంటి ఈరోజు మోదీకి నేను అడుగుతున్నా, అదే కుటుంబం దేశాన్ని రక్షిస్తోంది, అదే కుటుంబం దేశ రక్షణ కోసం తన జీవితాల్ని త్యాగం చేసింది. ఆ త్యాగం నీకు కనబడదు, నువ్వు అమ్ముకున్నారని అబద్ధాలు చెప్తున్నారు. దేశం కోసం ఆనాడు బ్రిటిషోడు మన దేశాన్ని దేశంలో నుంచి ఎలగొట్టాలంటే ఇందిరాగాంధీ తన సొంత నగల్ని దేశం కోసం, తన నగలు ఒంటి మీద నగల్ని, తన దగ్గర ఉన్నటువంటి నగల్ని దేశం కోసం అర్పించినటువంటి త్యాగశీలుల కుటుంబం అయ్యాది. నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెమన్నా ఆలోచించి మాట్లాడు. ఈరోజు రాజీవ్ గాంధీ చనిపోయినరంటే సోనియా గాంధీ తాళి తెగింది మెడలో. మరి ఈరోజు నువ్వు వచ్చి మెడలో తాళిలు తెంపి కూడా లాక్కొని పోతారన్నావు. నీ కుటుంబంలో ఎవరు చావలే. నువ్వు తాళి కట్టినటువంటి భార్యని నడి రోడ్డు మీద ఇడిచినట్టు కాదు. మేము దేశం కోసం మా పార్టీ నాయకులు, అధినాయకులు తన మెడలో తాళిని కూడా త్యాగం చేసినటువంటి కుటుంబం గురించా నువ్వు మాట్లాడేది? నువ్వు మహిళల గురించి మాట్లాడతావా? నువ్వు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నటువంటి భార్యని వదిలేసి ఈరోజు మహిళలంటే నీకు గౌరవం ఉందా అని అడుగుతున్న మోదీకి. నువ్వెక్కడి నుంచి మాట్లాడతావు? అసలు ఇంట్లో నువ్వు పెళ్లి చేసుకున్న భార్యనే గౌరవించనోడివి, నువ్వు దేశంలో ఉన్నటువంటి మహిళల్ని మాత్రం గౌరవిస్తావు అనేది ఎక్కడుంది? దేశ సంపద అంతా ఎక్కువగా సంతానం ఉన్న వాళ్ళకి దోచి పెడుతుంది కాంగ్రెస్ వస్తే అని ఆ కులాన్ని, ఆ మతాన్ని ద్వేషిస్తున్నటువంటి నువ్వు ఈరోజు దేశం మీద ఉన్న ఏ కులము మతం కూడా నీకు అసలు ఇష్టమైన కులం కాదు. కేవలం హిందువులను అడ్డం పెట్టుకొని
హిందువుల సంపదను అడ్డం పెట్టుకొని 22 మందికి దోచిపెడుతున్నావే, నిన్నెవరు అడగాలి ఈరోజు? అసలు నిజంగా సెంట్రల్ ఈసీని నేను అడుగుతున్నా, ఇంత పెద్ద వ్యాఖ్యలు చేస్తుంటే కోర్టు కానీ ఈసీ కానీ ఏం చేస్తుంది? ఈ వ్యాఖ్యల్ని ఖండించి కానీ ఈ వ్యాఖ్యల మీద ఆయన మీద కేసు పెట్టడం కానీ ఎందుకు చేయట్లేదు? అసలు వాస్తవాలు మాట్లాడకుండా అబద్ధాలని మాట్లాడేటటువంటి మోదీకి ఎందుకు శిక్షించటం లేదు అని అడుగుతున్నా. అంటే ఈరోజు కోర్టుల్ని మీ గుప్పిట్లో పెట్టుకొని, ఈరోజు ఎలక్షన్ కమిటీని మీ గుప్పిట్లో పెట్టుకొని మొత్తం దేశంలో ఉన్న ఈసీ ఏది ఏమంటారు ఐటీని కానీ సిబిఐని కానీ ఇంకే సంస్థలనైనా మీరు అడ్డం పెట్టుకొని ఈరోజు దేశాన్ని నడుపుతున్నారు అంటే మీకు చేతగానితనమో అని నేను అంటున్నా. మీకు చేతనైతే మీరు చేసినటువంటి అభివృద్ధిని తీసుకొని వచ్చి ప్రజల దగ్గర ఓటు అడుగుతారు. మీ చేతగానితనంతోనే ఈరోజు సంస్థలన్నీ అడ్డం పెట్టుకొని బతుకుతున్నారు. మీరు కూడా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారంటే చీతు అని ఊస్తున్నారు జనాలు, నవ్వుకుంటున్నారు, తిడుతున్నారు, మీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. కాంగ్రెస్ అంటే త్యాగాల కుటుంబం. మా ప్రియాంక గాంధీ చెప్పింది, ఒక జనరేషన్ దేశం కోసం త్యాగం చేస్తే రెండో జనరేషన్ రెడీగా ఉంది, రెండో జనరేషన్ త్యాగం చేసుకుంటే మూడో జనరేషన్ రెడీగా ఉంది, మూడో జనరేషన్ తర్వాత నాలుగో జనరేషన్ కూడా ఈరోజు దేశం కోసం త్యాగం చేయడానికి రెడీగా ఉన్నటువంటి ఈ కుటుంబం గురించా నువ్వు మాట్లాడతావు? కాంగ్రెస్ పార్టీ గురించా నువ్వు మాట్లాడతావు? 138 ఏళ్ల చరిత్రలో మొత్తం కుటుంబం అంతా త్యాగం చేసుకొని ఈరోజు వాళ్ళ జీవితాలని దేశం కోసం ఈరోజు అర్పిస్తుంటే నువ్వు ఆ కుటుంబం గురించి మాట్లాడతావా? ఆ పార్టీ గురించి మాట్లాడతావా? మన్మోహన్ సింగ్ మాట్లాడిన మాటలు పూర్తి వీడియోని నువ్వు చూడు, కళ్ళకు గంతలు కట్టినాయా అని మోదీని అడుగుతున్నా నేను. అంటే మీరు చెప్పండి, మన్మోహన్ సింగ్ మాట్లాడిన సందర్భం ఏంటి? అసలు ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడారో 19 సెకండ్లు తీసుకున్నారుగా, మిగతా విశ్లేషణ ఏంటి అసలు? అసలు ఆయన ఒక 2006లో, ఇందాక నేను చెప్పిన 2006 డిసెంబర్ 9వ తారీఖున మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి హోదాలో మాట్లాడినటువంటి మాటలు ఒక ఆర్థిక విధానం గురించి మాట్లాడి దేశంలో ఉన్న అణగారిన వర్గాలు, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, అన్ని వర్గాలతో పాటు మైనారిటీ వర్గాలకు కూడా సంపదను అన్ని సమాన స్థానంలో అందాలి, అందులో మహిళలకు కూడా సమాన స్థానం అందాలి అని ఆయన మాట్లాడితే దాన్ని తీసేసి మైనారిటీలకి అత్యధికంగా అందాలి అని ఆయన చెప్పినట్టుగా అందులో 19 సెకండ్ల వీడియోని మీరు వైరల్ చేస్తుంటే ఇంతకన్నా దరిద్రమా? మాట్లాడే మాటల్ని వాస్తవాలను చూపేయండి. చేతగాని దద్దమ్మలు, పరిపాలన చేతగాని దద్దమ్మలు మీరు ఈరోజు అసలు ఆ ప్రధానమంత్రికి నీకెక్కడ పోలిక? ఆయన చదివిన యూనివర్సిటీ ఏంది? నువ్వు చదివిన ఛాయ్ హోటల్ కథ ఏంది? నువ్వు చెప్పిన ఛాయ్ అమ్ముకున్న స్టేషను లేదు, నువ్వు చెప్పినటువంటి స్టేషన్ని అమ్మి పడేసినావు. ఈరోజు నువ్వు ఛాయ్ అమ్ముకున్నా అని చెప్పే రైల్వే స్టేషన్ని కూడా అమ్మేసినావు. నీ దరిద్రం చరిత్ర అది. నువ్వు మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడే అర్హత నీకున్నదా? ఈరోజు నిజంగానే అంత మీకు మైనార్టీల మీద కోపం ఉండి హిందువుల మీద అంత ప్రేమ ఉంటే ఎక్కడో పోయి నువ్వు సభలో మాట్లాడలేదా? మరి ఆ ముస్లింల కోసం నేను ఈరోజు వీసాలు ఏర్పాటు చేసిన, వాళ్ళ కోసం నిధులు కేటాయించిన అన్నావు. నిజంగా ఓట్లకు రాజకీయం చేయకపోతే ఆడికి పోయి వాళ్ళ పాట, ఈడికొచ్చి వీళ్ళ పాట ఎట్లా పాడతావు? ఒక్క పాట పాడు. నిజంగా ముస్లిమ్స్ అంటే నీకు విరక్తి ఉండి కోపం ఉండి వాళ్ళని ఈరోజు దేశంలో నుంచి తరిమేయాలి అని మాట్లాడినటువంటి మీరు, మీ అభ్యర్థులు, మరి నిజంగానే అది ఉంటే నువ్వెందుకు వీసాలు ఏర్పాటు చేస్తున్నావు? నువ్వెందుకు వాళ్ళకు యాత్ర కోసం విదేశీయులతో మాట్లాడుతున్నా అని చెప్పినావు? అంటే ఇదంతా దొంగ ప్రేమనా? ఇదంతా ఓట్ల రాజకీయమా? నిజంగా ఎవరి మీద ప్రేమ ఉందో వాళ్ళ గురించి చెయ్యి నువ్వు. ఈరోజు నేను అడుగుతున్నా, హిందువుల కోసం నీ సంపద అంతా దోచిపెడుతున్నారు ఇతరులకు అని అడుగుతున్నావు కదా, ఇతర మతస్థులకు అని అంటున్నావు. హిందువుల కోసం ఏం చేసినావు భారతదేశంలో? ఒక్క మాట చెప్పు. నువ్వు శ్రీరాముని పేరు చెప్పి శ్రీరాముని నడి రోడ్ల బజార్లో నిలబెట్టి నువ్వు ఓట్లు అడుగుతున్నావు. దేవుని మీద దేవుని పేరు చెప్పి దందా చేస్తున్నా నువ్వు. ఈరోజు నిజంగా హిందువులకు ఏం చేసినావు అని అడుగుతున్నా నేను మోదీని. చెప్పమనండి. ఇలాంటి మాటలు మాట్లాడితే మర్యాద రాను మర్యాద ఏదో 2 ఏళ్ళు బతికినో, 4 ఏళ్ళు బతికినో, 10 ఏళ్ళు బతికినో ఈ రాజకీయం, ఈ దేవుని మీద మతం మీద పేరు చెప్పుకొని బతికినో ప్రతిసారి అది చెప్పలేవు కదా. ఎన్నిసార్లు ఒకటే మాట చెప్తావు? దేశం కోసం, ధర్మం కోసం, శ్రీరాముని పేరు మీద చెప్పి, లేకపోతే అయోధ్య రామ జన్మభూమి గురించి చెప్పి, అయోధ్య దేవాలయం గురించి చెప్పి, అయోధ్య దేవాలయానికి ₹1 నువ్వు కానీ నీ ప్రభుత్వం కానీ పెట్టింది లేదు. దేశంలో ఇచ్చినటువంటి వివిధ రాష్ట్రాలలో నుంచి వచ్చినటువంటి చందాల నుంచి కట్టినటువంటి దేవాలయాన్ని పట్టుకొని కూడా నువ్వు ఈరోజు రాజకీయం చేస్తున్నావు. ఇంకెన్ని రోజులు చేస్తావు ఇలాంటి దొంగ రాజకీయము? ఇలా మతాల మీద చిచ్చుపెట్టి పుల్వామా దాడి జరిగి 5 సంవత్సరాలు అయింది లాస్ట్ టైం ఎన్నికలలో.
ఆ రోజు మిలిటరీని అడ్డం పెట్టుకొని 40 మందిని 400 కేజీలో ఎంతనో వచ్చినటువంటి ఆనాటి మందు పాత్రని కూడా కనీసం సూది కూడా మొన్న దూరన్నటువంటి స్థలంలోకి ఆ రోజు పుల్వామా దాడి జరిగితే ఇంతవరకు దాని ఆచూకీ దొరకలేదు, ఇంతవరకు దాని డీటెయిల్స్ దొరకలేదు. ఎన్నిసార్లు రాజకీయం చేస్తావు? ఎంతమంది పుల్వామా దాడి విషయంలో బీజేపీ అలాగే ప్రధాని మోడీ ఉందా? జమ్మూ కాశ్మీర్ గవర్నర్ డైరెక్ట్ చెప్పిండు కదా, వాళ్ళకు ఎందుకు బై రోడ్ పంపిస్తారు, వాళ్ళ కోసం ఏరోప్లేన్ సపరేట్గా అరేంజ్ చేసి పంపించాలి అని అంటే నువ్వు మాట్లాడకు, నువ్వు మూసుకో, నువ్వు దాని విషయంలో ఎంటర్ కాకు అని చెప్పి ఆ రోజు రోడ్డు మార్గానే పంపించి వాళ్ళ సావుకు నువ్వు కాదా కారణమైంది. డైరెక్ట్ గవర్నర్ చెప్పిండు కదా, ఆనాడు మీ పార్టీ మీ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసినటువంటి కాశ్మీర్ గవర్నర్ చెప్పింది కాదు. అంతకుముందు అందరికి అనుమానాలు ఉండే, సరే అది ఏమైనా వాళ్ళది వీళ్ళది అవసరం లేదు, ఇంతవరకు జరిగి 5 సంవత్సరాలు ఇంతవరకు దాని మీద చర్యలేవి, దాని మీద ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది విచారణ ఎందుకు జరగలేదయ్యా? మన దేశ రక్షకులు చనిపోతే, మన దేశం కోసం పోరాడి ప్రాణాలని త్యాగం చేసుకునేటటువంటి వాళ్ళు చనిపోతే ఈరోజు వాళ్ళ గురించి ఎందుకు అయ్యా నువ్వు మాట్లాడవు? ఎందుకు ఆ కేసు గురించి బయటికి రాదు? ఇప్పటిదాకా 5 ఏళ్ళు అయినా కూడా మళ్ళీ కొత్త రకం తీసుకొని వచ్చిండ్రు. మేమంటే మేనిఫెస్టోలో పెట్టినాం మైనార్టీ సోదరులకు ఎక్కువ సంతానం ఉండే వాళ్ళకు మేము దేశ సంపదను అంతా దోచిపెడతాం చూపి అయ్యా ఎక్కడన్నా? కనీసం మేనిఫెస్టోలో ఏం పెట్టినో కూడా తెలియకుండా మా మేనిఫెస్టోని తీసుకొని పోయి పబ్లిసిటీ చేస్తున్నటువంటి నువ్వు సాలిగా మాకు ఎవరు అవసరం లేదు. మా మేనిఫెస్టోని నువ్వే చెప్తున్నావు. గతంలో తెలంగాణలో ఎన్నికలు అయినప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మా మేనిఫెస్టో గురించే చెప్పుకున్నారు, వాళ్ళ దాని గురించి చెప్పలేదు. వీళ్ళు కూడా ఇప్పుడు పోయి ప్రతి సభలో పోయి మా మేనిఫెస్టో గురించి చెప్తున్నారు. సరే మేము సైలెంట్గా ఉంటాం, మాకు పబ్లిసిటీ మీరే చేసి పెట్టండి. అట్లనే ఇక్కడ ఏమైందో గడగదే అవుతుంది. సో మాజీ సీఎం కేసీఆర్ మొత్తానికి బయటకు వచ్చారు. వరుసగా సభల్లో కాంగ్రెస్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. తాజాగా ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ కూడా దాదాపు 3 గంటల పాటు కాంగ్రెస్ సంబంధించిన విధానాలను, వైఫల్యాలను ఎత్తి చూపారు. ఇవాళ బస్సు యాత్ర కొనసాగుతుంది. బస్సు యాత్రలో కూడా ప్రజల్ని కలుస్తూ నేరుగా అలాగే సభలో కూడా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ విఫలమైంది, కాంగ్రెస్ వల్ల కరెంటు కష్టాలు వచ్చినాయి, అలాగే ఫోన్ ట్యాపింగ్ పైన, ఈ ఇరిగేషన్ పైన, ఆరోపణల పైన అన్నిటిపైన మాట్లాడారు. కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ ఆయన విమర్శలు గుప్పించారు. ఏం చెప్తారు? సిగ్గులేని మాజీ ముఖ్యమంత్రికి నేను అడుగుతున్నా, 4 నెలల్లోనే ఎన్ని కష్టాలు వచ్చినాయా? 10 ఏళ్లలో నువ్వు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినావు. ఈరోజు 4 నెలల్లో ఎన్ని కష్టాలు వచ్చినాయంటే నీ దరిద్రమే కదా. నీ దరిద్రమే. వర్షాకాలంలో సకాలంలో సరైన వర్షాలు పడక ఈరోజు భూములు ఎండిపోయినాయి, నీళ్ళు ఎండిపోయినాయి. కరెంటు పోతుందట, ఏడ కరెంటు పోయిందయ్యా? నడువుని తీసుకొని పో, లాగ్ బుక్లు చెక్ చేద్దాం. ఏ నియోజకవర్గం తీసుకుపోతావు, ఏ గ్రామం తీసుకుపోతావు, లాగ్ బుక్లు చెక్ చేద్దాం. ఈరోజు లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అత్యధికంగా వినియోగం ఉన్నటువంటి విద్యుత్తుని చెక్ చేయి ఒకసారి. నీకు కనీసం జ్ఞానం లేకుండా మళ్ళీ 80,000 పుస్తకాలు చదివినట్టు ఇదేనా నీ చదువు? తీసుకొని పోయి రాజకీయం కోసం ఎన్నికలు మీరు ఇంకెవరిని తిడతారు? బీజేపీ అయినా మమ్మల్ని తిట్టాలి, బీఆర్ఎస్ అయినా మమ్మల్ని తిట్టాలి. ఎందుకంటే దేశం కోసం ప్రతిసారి అవసరం ఉన్నప్పుడల్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. దేశం కోసం, రాష్ట్రాల కోసం, ప్రజల కోసం పనిచేస్తుంది కాంగ్రెస్. కాబట్టి మీలాంటి దుర్వినియోగం చేసేటోళ్ళు, మీలాంటి దరిద్రులు మమ్మల్ని కాకపోతే ఎవరిని తిడతారు? మీరు మంచోళ్ళని తిట్టడమే చెడ్డోళ్ళ పని కదా, ఇంకేం పని మీది? కాబట్టి తిడతారు మీరు. ఈరోజు కేసీఆర్కి నేనంటున్న ప్రైవేట్ న్యూస్ ఛానల్లో, అది వాళ్ళ ఛానలే కదా, వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి ఛానలే కదా. 3 గంటలు కాదు 30 గంటలు కూడా ఇస్తే ఇటు ఓడినట్టోడు ఉన్నాడు. కేసీఆర్కి తిట్టేటోడు తప్పించినట్టోడు ఉన్నాడా? నిజంగానే నువ్వు సరి అయిన పరిపాలన చేసి నిజంగానే 10 లక్షల కోట్లు రాష్ట్రం మీద వెయ్యకపోయినంటే భారం, నిజంగా నువ్వు మాట్లాడితే విలువ ఉంటుండే. ఫోన్ ట్యాపింగ్ చూసుకున్న దరిద్రమే, ఈరోజు ఒక విద్యుత్ శాఖ తీసుకున్న దరిద్రమే, ఈరోజు ఒక సివిల్ శాఖ తీసుకున్న దరిద్రమే, కాళేశ్వరం తీసుకున్న దరిద్రమే, ధరణి తీసుకున్న దరిద్రమే, అంతెందుకు రైతు బంధు తీసుకున్న దరిద్రమే. నువ్వు గుట్టలకు కొండలకు పేర్ల మీద, మీ ఇష్టం వచ్చిన వాళ్ళకు బినామీల పేర్ల మీద ఈరోజు భూములు, అసలు రోడ్డు మార్గాన పోయే హైవే రోడ్లకు కూడా నువ్వు ఈరోజు అది రైతు బంద్ వేసుకొని 22,000 కోట్ల రూపాయలు స్వాహాయిని మన ప్రభుత్వ ఖజానా నుంచి. ఏది తీసుకుంటే దరిద్రం లేదు. ఇంకా చాలా బాగా చేసిండట 10 ఏళ్ల పాలనలో. ఈరోజు మళ్ళీ కేసీఆర్కి అప్పుడే 4 నెలలే యాద్ చేస్తున్నట్ట. ఎందుకు యాద్ చేస్తున్నారో నేను చెప్తా. ఈ దరిద్రం పోయింది, 4 ఏళ్ళు అయింది, ఈ శనిగాడు మళ్ళీ వచ్చిండు బయటికి అని తిడుతున్నట్టున్నారు. ఈ శని దరిద్రం మళ్ళీ బయటికి వచ్చిండు అని తిడుతున్నట్టున్నారు. దరిద్రుడు 10 ఏళ్ళు పరిపాలించినా బయటికి రాకుంటుండే. ఇప్పుడు ప్రజలు యాదొచ్చి బయటికి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ని తిడుతున్నారు. ప్రజల పక్షాన ప్రజాపాలన చేస్తున్న పార్టీని తిడుతున్నాడు అని తిట్టుకుంటున్నట్టున్నారు పబ్లిక్. అందుకనే బయటికి వచ్చి ప్రజలు తిడుతున్నారని చెప్పుకుంటున్నాడు. ఆయనను తిడుతున్నారని చెప్పుకుంటున్నాడు, మమ్మల్ని తిడుతున్నారని చెప్పుకుంటాడు. ఉల్టా చోరాకే కోతువాలు కూడా అంట అట్లా. సో ఆయన వాళ్ళు అంటే బీఆర్ఎస్ వర్గాలు కూడా ఏమంటారంటే కేసీఆర్ను ప్రజలు ఇప్పుడు కేసీఆర్ విలువ తెలిసింది కాంగ్రెస్ వల్ల. సో కేసీఆర్ అంటే కేసీఆర్ మళ్ళీ కావాలంటున్నారు కూడా బీఆర్ఎస్ నేతలు పదే చూద్దాం.
13వ తారీఖు ఎన్నికలున్నాయి కదా, కావాలంటున్నారో తీసుకొని పోయి కాళ్ళకు గంతలు కట్టి కళ్ళకు గంతలు కట్టి లోపలేయాలనుకుంటున్నారో ప్రజలు చూపిస్తారు కదా. మీ సర్వేలలోనే మీ మీడియా ఉంది చాలామంది. ఆ బీఆర్ఎస్లో మిగిలిపోయిన వాళ్ళు ఎవరన్నా 2-3 మాట్లాడుతున్నారేమో. ఏడున్నారట, మాట్లాడేటోళ్ళే లేరు ఇప్పుడు. ఎవ్వరు లేరు, మాట్లాడేటోళ్ళు లేరు, పనిచేసేటోళ్ళు లేరు. పైసలు తెచ్చుకొని పైసలు ఇచ్చి సభలు పెట్టించుకోవడం తప్పించి ఇంకేమన్నా ఉన్నదా? చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడు ఎవరు కాలేతారో తెలుస్తలేరు. కేటీఆర్ బామ్మర్దే కాంగ్రెస్ వచ్చిలో చేరినాక ఇంకా అడిగోడన్నా మిగిలేటోడు ఉంటాడా? ఎవడు కూడా ఉండని తయారులేరు. ఈ అమ్మ దరిద్రం ఈయన దగ్గర ఈయన పక్కన ఉంటే ఈ దరిద్రం అంతా మాకు అంటుకునేటట్టుంది అంటే అదని అందరు విడిచిపెట్టి పోతున్నారు. నీ మీద నిజంగానే నమ్మకం ఉంటే, ప్రజలు నీకు తప్పయింది అని ప్రజలు మళ్ళీ ఒకసారి నిన్ను నిజంగానే ఎన్నుకోవాలనుకుంటే నీ కార్యకర్తలే విడిచిపెట్టిపోరు. ప్రజలు దేవుడు ఎరుగు. తర్వాత కార్యకర్తలు గాడి నుంచి మొదలు పెడితే ఒక్కొక్క ఊరు ఇట్లా ఖాళీ అయిపోతున్నది. మేము మాకొద్దురా స్వామి అని అందరు ఖాళీ చేస్తున్నారు. ఎందుకు ఖాళీ చేస్తున్నారు? మాది హౌస్ఫుల్ అయిపోయి ఓవర్లోడ్ అయిపోయి కింద పడే పరిస్థితి ఉన్నా వద్దన్నా కూడా వాళ్ళ చేత్తో వాళ్ళు కణగలు కప్పుకొని రానికి కూడా మా పార్టీలకు తయారున్నారు. అందుకే నేను అంటున్నా, కేసీఆర్ సభలకు పైసలు ఇచ్చి ఏదో పాపం కాస్త ఆ టైంకి 200-300 వస్తాయి. అంతకుముందు 10 ఏళ్ళు వాళ్ళని పీడించుకొని వాళ్ళ సంపద అంతా కొల్లగొట్టినాడు కాబట్టి 1 గంట 2 గంటలు పోయేసి వస్తే 300 వస్తాయని ప్రజలు వస్తున్నారు. కానీ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్లోకి వస్తానని రిక్వెస్ట్లు చేస్తున్నారని కేసీఆర్ మాట్లాడారు. దాంతోపాటు 25 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు, మేము అనుకుంటే ప్రభుత్వాన్ని కూల్చడం పెద్ద విషయం కాదు, సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన ఆశ్చర్యం లేదు. సో అలాంటి విషయం కూడా మాకు సంకీర్ణ ప్రభుత్వం అంటే ఎవరితో కలుపుకొని వస్తాడు? బీజేపీతోనా? ఎంఐఎం ఉంది కదా. ఎంఐఎం అవునా? 7 మంది వాళ్ళు, 30 ఆల్రెడీ 3-4 వెళ్ళిపోయారు. 33 మంది వీళ్ళు 40 అయిన అంటున్నారు. ఇంక 20 మందిని వాళ్ళని గుంజుకునే లోపల మేము ఆ 30 కూడా మేము గేట్లు ఓపెన్ చేస్తే యువతల నుంచి 20 మందిని తీస్తే అవతల నుంచి 30 మంది వెళ్ళిపోతారు. అప్పుడు ఏం చేస్తాడంట? ముట్టుకొని చూడు, టచ్ చేసి చూడు. మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, మామూలు వైర్లు కావు హైటెన్షన్ వైర్లు, ముట్టుకొని చూడు, దగ్గరకు వచ్చి టచ్ చేసి చూడు మా ఎమ్మెల్యేలని కానీ మా ప్రభుత్వాన్ని కానీ ఏమవుతుందో చెప్పినావు అని చెప్పి. సిగ్గు శరం లేదు. మేము 10 ఏళ్ల ప్రతిపక్షాలను ఒక్కనాడనే గిసుంటి మాటలు మాట్లాడినామా? మేము కూడా 22 మందిని గెలుచుకున్నాం, కానీ ఒక్కరోజు మాట్లాడలేదు మేము ఇట్లాంటి మాటలు. 22 ఉండరు, 8 సీట్లు వచ్చి కూడా మాట్లాడుతున్నాడు. మేము 22 మంది, కానీ ఎన్నడూ కూడా మేము అనలేదు అవును బరాబర్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కట్టుబడి ఉన్నాము అని చెప్పి మేము ప్రతిపక్షంలో నుండి ప్రశ్నించినాం. మా ఎమ్మెల్యేలు గుంజుకొని పోయినా మేము ఇట్లాంటి మాటలు మాట్లాడి మేము 40 మంది 50 మంది మీ గాలం వేసి గుంజుకుంటాం మీ ప్రభుత్వంలో నుంచి మా ఎమ్మెల్యేలతో పాటు మీ ఎమ్మెల్యేలని కూడా ఏనాడు అనలే. మేము ప్రజలు ఇచ్చిన తీర్పు కట్టుబడి మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఎందుకయ్యా దరిద్రుడివి నువ్వే 10 ఏళ్ళు పరిపాలన ఉంటే ఆ దరిద్రుడు 10 ఏళ్ళు, ఈ దరిద్రుడు 10 ఏళ్ళు ఇంత దరిద్రం సర్వనాశనం చేసిన అధికారంలో ఉంటే మేము ప్రజల పక్షాన పనిచేసేటోళ్ళం. మాకేం తక్కువైంది? మేమెందుకు ఉండొద్దు? మాకు ప్రజలు ఇచ్చిన తీర్పు, కేసీఆర్ మోదీనో ఇచ్చిన తీర్పు, ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. మీ తప్పిదాలకు ఈరోజు ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. ఎప్పుడెప్పుడైతే కష్టాలు ఉంటాయి అప్పుడప్పుడు కాంగ్రెస్ కావాలని ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటారు. ఈరోజు ప్రజలు మా వెనకాల ఉన్నారు. ఈరోజు మేము ప్రజలకు చేస్తున్నటువంటి సేవ ఆదరణలో చూసి ప్రజలు మా వెనకాల ఉన్నారు. ఈరోజు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నీవేదో చాలా మాట్లాడుతున్నావు కదా, 20 మంది ఎమ్మెల్యేలు సరిపోరు, కనీసం ఒక 5 మంది ఎంపీలను గెలిపించుకో, చూపిస్తా నీకు. 20 మంది ఎమ్మెల్యేలు వస్తారేమో తర్వాత దేవుడెరుగు. 13వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆ రోజు ఒక 5 మంది ఎంపీలని గెలిపించుకో దమ్ముంటే. నీ నమ్మ జీవితం సిగ్గులేని బతుకులేనిది అన్నా కూడా మళ్ళీ అదే బతుకులు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీని అరెస్ట్ చేసుకోమనండి, ఎందుకంటే అరెస్ట్ చేస్తా ఆరోపణలు ఉన్నాయని పదే అంటున్నారుగా. ముందు ఆరోపణలు నిరూపించండి, అరెస్ట్ చేస్తే ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలే బుద్ధి చెప్తున్నారు అంటారు. అరెస్ట్ చేస్తానికి ఏమన్నా రేవంత్ రెడ్డి ఏమన్నా ఎస్ఐయా, సిఐయా, డీజీపీయా, డిఎస్పీనా, ఎస్పీనా, డీజీపీనా? అరెస్ట్ చేసేటోళ్ళు అరెస్ట్ అవుతావు అన్నాడు. అరెస్ట్ చేస్తా అనలేదు, బొక్కలకు దోస్తాము అన్నారు. కానీ మేము అరెస్ట్ చేస్తామనలేదు. పక్కా అది అవుతుంది. చేసినటువంటి పాపాలు ఇన్ని అన్నా ఒకరోజు వస్తుంది. నేను రేవంత్ రెడ్డి గారి నోట్లో నుంచి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసినా. మొన్న మహబూబ్ నగర్లో అనేసిన మాట, బొక్కలకు పోతావు బిడ్డ అని చెప్పిండు. ఎన్నికలు అయిపోయి నీ సంగతి చెప్తారు అని అన్నారు. అధికారులు ఏమేం చేయాలనో అన్ని రిపోర్ట్ తీస్తారు. ఒకటే రోజులల్లో నువ్వు సంపదను కొల్లగొట్టని 10 ఏళ్ళు పట్టింది. నిన్ను అరెస్ట్ చేయాలంటే నువ్వు చేసిన, ఇప్పుడు నువ్వు జైల్లోకి పోతే చేసేదే ఉన్నది. ఆడ కూర్చుంటావు, దాని మీద బెయిల్ తెచ్చుకుంటావు, బయట కూర్చొని స్టే తెచ్చుకొని లెక్క పత్రం తర్వాత చూద్దామని కోర్టు చుట్టూ తిరుగుతావు. కానీ అట్లా కాదు కదా. నీ లెక్క పత్రాలన్నీ బయటికి తీసినాక నేను లోపల దొబ్బాలి. ఉద్యమ నేత మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ చేసే దమ్ము ఉద్యమ నేతల ఉద్యమకారులను అరెస్ట్ చేసి లోపల పెట్టినా ఇప్పటిదాకా వాళ్ళ కేసులు ఒక్కొక్క కేసులు కూడా మాఫీ చేయలేవు. మేము ప్రభుత్వం రాగానే అన్ని కేసులు కొట్టి పడేపించడం. నువ్వేం ఉద్యమకారునివి? బాత్రూంలో కూర్చొని ఇడ్లీ తిని మంచం మీద వండుకొని సలాయిని ఎక్కించుకొని ఇవి చేసినోడు ఉద్యమకారుడు ఎట్లయితాడు? ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని, ఉద్యమకారులను అడ్డం పెట్టుకొని అధికారం చేజిక్కించుకొని
అధికార మదంతోని తెలంగాణ సొమ్ముని కాజేసినోడు ఉద్యమకారుడు అవుతాడు. అందుకనే నువ్వు ఉద్యమకారుడు అని చెప్పుకున్నందుకే 10 ఏళ్ళ అవకాశం ఇచ్చాడు. ఆ 10 ఏళ్ళ అవకాశం ఇస్తే కలికి అవకాశం ఇచ్చినట్లే ఏలుబెట్టని సంధిస్తే కాలు పెట్టిండంటే వెనకటికి కలి. ఈరోజు నిన్ను అవకాశం ఇస్తే ఈరోజు రాష్ట్ర సంపదనంతా కొల్లగొట్టి ఈరోజు నువ్వు నీ కుటుంబం అంతా నీ బిడ్డ జైలుకు పోయింది, నీ కొడుకు ఎప్పుడో పోతాడు తీఆర్ జైల్లో నుంచి, నువ్వు వీడు ఇంకే జైలు నేను అవి చెప్పని కూడా రావు, అవన్నీ జైల్లోకి లెక్క పెట్టుకొని రేవంత్ అన్న చెప్పిండు కదా మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు తయారు చేసి పెట్టినాము అని చెప్పి. ఆ పరిస్థితి వస్తే తప్పు చేసినోడు ఉద్యమకారుడు అయితేంది, దేశానికి ఆనాడు సుభాష్ చంద్రబోస్ లాంటోడు జైలుకు పోయినరు. ఆనాడు దేశం కోసం నిజంగా పోరాటం చేసినోడు గాంధీ మహాత్ముడు నెహ్రూ సంవత్సరాల తరబడి జైల్లో ఉన్నారు. వాళ్ళు అంటారు నిజమైన ఉద్యమకారులు. నీ మీద ఒక కేసు ఉన్నదా నీ మీద, లేకపోతే నీ ఇంట్లో ఎవడన్నా ఒక్కడన్నా నీ మీద ఎవరికన్నా అటెంప్ట్ మర్డర్ నీ మీద జరిగిందా, లేకపోతే నీ ఇంట్లో ఎవడన్నా చచ్చిపోయింది ఆ ఉద్యమకారుడు అని చెప్పుకోనికి. అదంతా దొంగచాటున చేసినటువంటి ఉద్యమం, అది రెచ్చగొట్టి 1200 మందిని బలిదానం తీసుకున్నటువంటి ఉద్యమం. అది నిజంగా ఉద్యమం అంటే ఆనాడు 1200 మంది చచ్చిపోయి రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబము, చనిపోయినటువంటి 1200 మంది తొలి దశలో మలి దశలో చనిపోయిన 1560 మందిది అది ఉద్యమం అంటే. వాళ్ళు కదా త్యాగశీలులు. నీవేంది రాష్ట్రాన్ని దోచుకున్నావు, ధరణి పేరు మీద 1.5 ఎకరాలు, ఇక ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్, అదే పైన ఆరోపణలు చేస్తున్నారు, ప్రతి దాని మీద చేస్తున్నారు, దాని ముందుకు పోవట్లేదు. అసలు చేస్తే ఎన్ని రోజులు చెప్పండి, అరెస్ట్ చేసే దమ్ము మీ ప్రభుత్వం? దమ్మేమిటి దమ్ము? అధికారులకు అన్ని రైట్స్ ఇచ్చినాం మేము, కేసీఆర్ లాగా కాదు మరి వెనకాల నుంచి డబ్బు తెచ్చిస్తే ముంగల నుంచి కేసు కొట్టేసుడు కథ కాదు మాది. నిజమైన దొంగల్ని అందరినీ బయటికి తీసుకొని పోయి లోపల వేసేది, లెక్కలన్నీ బయటికి తీసి లోపల వేసుడే పక్కా. అది ఉంటుంది, ఎప్పుడో ఒక రోజు అవుతుంది. చిన్న చిన్న చేపలన్నీ దొరుకుతున్నాయి. తిమింగలం పట్టాలంటే కాస్త టైం పడుతుంది కదా, ఆ తిమింగలాన్ని పడుతున్నారు. వెయిట్ అండ్ సీ. మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఆగస్టు 15 లోపు 6 గ్యారంటీలతో పాటు రుణమాఫీ చేస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, ఉప ఎన్నిక కూడా పోను, ఎల్లుండి అంటే ఇక ధర్నా చౌక్ దగ్గర కానీ లేకపోతే గన్పార్ దగ్గర కానీ వచ్చి ప్రమాణం చేయడానికి రేవంత్కు సవాల్ విసిరారు. నీకు ప్రమాణం చేసేదేంది? ప్రజల సాక్షిగానే ప్రమాణం చేసిండు. నువ్వు గొట్టంగాడు చెప్తే ప్రమాణం చేస్తారా? అట్లా ప్రమాణాలు చేయాలంటే మేము మస్తు ఛాలెంజ్లు ఇచ్చినాం. వచ్చినావా నువ్వేందన్నా? ప్రజల సాక్షిగా చెప్పిండు, రెడీ చేసుకొని పెట్టమను, రాజీనామా పత్రం రెడీ చేసుకోమను, ఆగస్టు 15 వరకు రెడీ చేసుకొని పెట్టమను. ఉప ఎన్నికలు కాదు, అసలుకి ఓడిపోతామనే భయం ఎక్కువ ఉంది కాబట్టి తప్పుకొని ఇంట్లో కూర్చుంటే బెటర్ అనుకుంటుండు. ఇంట్లో కూర్చుంటే కేసులన్నీ మాఫీ అయితే అనుకుంటున్నాడు. అవన్నీ ఏం జరగవు. నీ వెనుక నువ్వు చేసిన కథలు ఏమున్నాయి అవి కూడా బయటపడతాయి. ఓడిపోయేది ఆయనకేం సంబంధం? రాజీనామా చేస్తాడని నువ్వే చెప్తావు కదా, ఉప ఎన్నికకు ఓడు అంటాను మళ్ళీ నువ్వే చెప్తావు కదా. అందుకే అంటున్నా, మళ్ళీ ఎన్నికకు పోతే ఓడిపోతామనే భయం. మళ్ళా ఎన్నికలు ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలు నడుస్తున్నాయి, ఇంట్లో భయం పట్టుకుంది, ఒక్క సీటు కూడా రాకుండా ఓడిపోతామనే భయం పట్టుకొని ఎందుకు నా కర్మ నా దరిద్రం నేను ఇంట్లో కూర్చుంటే అయిపోయింది, మా మామ ఏందో చూసుకుంటున్నాడు చూసుకొని అని చెప్పేసి ఏదో ఒకటి సవాల్ ఇస్తున్నాడు. కానీ రెడీ పెట్టుకోమను. మేము ఇచ్చిన హామీలను ఆల్రెడీ 6 హామీలని మేము నెరవేర్చినాము. మేము ఇచ్చినటువంటి సబ్ హామీలన్నీ క్లియర్ చేస్తాము. నీకు వచ్చిన నష్టం ఏంది? ప్రజలు కదా మమ్మల్ని అడుగుతారు. నువ్వు ప్రతిపక్ష నాయకునివి అయితే నీకు నిజంగా ఉంటే సవాల్ ఇస్తున్నావు, రెడీగా ఉండు, సిద్ధంగా ఉండు. నువ్వు ఇచ్చినటువంటి సవాల్కి రేవంత్ రెడ్డి గారు నీకు వచ్చి ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. ప్రజల సాక్షిగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, నారాయణపేటలో చెప్పిండు. 6 100 ఊరు 6 కూడా ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ పూర్తిగా చేస్తామని చెప్పారు. నువ్వు రెచ్చగొడితే మేము చేసేటోళ్ళం కాదు, నువ్వు రెచ్చగొట్టకపోయినా ఆగేటోళ్ళం కాదు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం మా ధర్మం, మేము చేస్తాం. నువ్వేందన్నా బొడిగాడు నువ్వు చెప్తే ఆగుతుందా ఏందన్నా? గతంలో మేము 2004 నుంచి 14 వరకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చినాం. చెప్పిన దానికన్నా ఎక్కువ అమలు చేసినాం. ఆ రోజు 9 గంటల ఉచిత కరెంట్ ఇస్తామన్నాం, ఇచ్చినాం. ఆరోగ్యశ్రీ తెస్తామన్నాం, తెచ్చినాం. 108 ఇచ్చినాము. అన్నీ చేసినాం. ప్రజలకి ఒకరు పావులా వడ్డీతో రుణాలు ఇచ్చి మహిళల్ని కాపాడినాము. వడ్డీ లేని రుణాలను ఇచ్చి మహిళలని ఎంతో పైకి ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చినాము. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసినాము. ఎన్నో పథకాలను తీసుకొని వచ్చినాం. ఈరోజు కూడా మహిళలకు 35 కోట్ల మంది మహిళలు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం చేసిండ్రు. ప్రభుత్వం మీద భారం పడినా, ఆర్టీసీకి లాభం చేకూర్చినా ఇంకోడేంటంటే సాహసం చేయకపోతుండే. అంత పెద్ద సాహసం మేం చేసినాం. 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీలో 10 లక్షల ఉచిత బీమా ఇస్తున్నాము వైద్యం కోసము. 500కే గ్యాస్ ఇస్తున్నాము. 35,000 ఉద్యోగాల్ని కేటాయించినాము, భర్తీ చేసినాము.
3500 ఒక్కొక్క నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తున్నాము. దాని మీద జీవో పాస్ చేసినాము. 4.5 లక్షల ఇండ్లు పూర్తి చేస్తాము. మేమిచ్చిన హామీలు ఎక్కడ, మేము నెరవేరుస్తున్న హామీలు ఎక్కడ? 10 ఏళ్ళు మీరు దున్నపోతుల మీద వాన పడితే కూడా దున్నపోతుల మీద వాన పడితే ఎట్టనో అట్లా మీకు ఉలకలేదు పలకలేదు. ఎవడన్నా సావని ఎవడన్నా బతకని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టుకొని మీరు పలకలేదు. మీలాగా అనుకుంటుర్రా? మేము 55 ఏళ్ళు దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళం. మాకు మీకన్నా ఎక్క చిత్తశుద్ధి ఉంటుంది. ప్రజలంటే భక్తి ఉంటుంది, ప్రజలంటే ప్రేమ ఉంటుంది. ప్రజల వద్ద పాలన చేస్తాం, గడిల మీద గడిలల్లో పాలన చెయ్యం మేము. అది గుర్తుంచుకో కేసీఆర్. ఒక్కసారి హరీష్ రావు, నీవు నీ మామకు వేయాల్సినటువంటి ప్రశ్నలు మాకేస్తున్నావు. మామ, మనం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే 3 ఎకరాల భూమి ఇస్తామంటే ఇవ్వకపోతే, దళితులకి 10 లక్షలు ఇస్తామంటే ఈ ఊరికో వాళ్ళిద్దరికి ఇచ్చి 99 మంది కొట్లాట పెడితే, ఇంటికో ఉద్యోగం ఇస్తామంటే ఇవ్వకపోతే, అరే 1-2 ఉచిత ఎరువుల్ని ఇస్తాము, ప్రపంచం అబ్బురో పోయేటట్లా అని నువ్వు చెప్పిన హామీలన్నీ నీళ్ళలో కలిసినందుకే ఈరోజు ప్రజలందరూ మనల్ని తన్ని తరిమేశారు. మామ, ఇదెంత ఎందుకు పంచాయతీ మామ అని మీ మామకి ఎందుకు అడగకపోతే మమ్మల్ని అడుగుతున్నాను? జస్ట్ సోయుండి మాట్లాడుతుండా, సోయలేక మాట్లాడుతున్నాడా? హరీష్ రావు అడుగు నువ్వు ఒకసారి. సో హరీష్ రావు మాటలో ఒక మాట చెప్పండి. ఈ ఆగస్టు 15 లోపు ఈ 6 గ్యారంటీలు అంటే సబ్ హామీలతో పాటు 13 హామీలు ఉన్నాయి. 13 హామీలు అలాగే రుణమాఫీ ఏకకాలంలో పూర్తి చేస్తారా? నేను చెప్పినా కదా, చేస్తూనే పోతాం, అన్నీ చేస్తున్నాం. 15,000 ఇస్తామని చెప్పినాము. ఎస్, 15,000 రూపాయలు రైతులకి, రైతు బంధు వచ్చే పంట మీద 15,000 రూపాయలు వేస్తాము అని చెప్పినాము. వేస్తాం బరాబర్. రైతు కూలీలకు ఇస్తాం, కౌలు రైతులకు ఇస్తాం, 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మహిళలకు 2,500 ఇస్తాం. ఇంకేమున్నాయ్యా? నువ్వు తర్వాత ఏమడుగుతావు? ఇవన్నీ పూర్తయినాక ఇక నేను ఉరికిచి కొట్టుడే. ఇక ఇంకేమున్నది? ఇక నువ్వు చేసిన పాపాలన్నీ 12 రోజులు వచ్చినాయి. నువ్వు నీ బావమరిది అంటావా, బావ అంటావా, ఏమో నాకు తెలియదు. కానీ కేటీఆర్కు, నీకు, హరీష్ రావు, కేసీఆర్కి అందరికీ ఇక ఉరికిచి కొట్టేటి రోజు, ప్రజలు తరిమి కొట్టే రోజు. అన్నీ ఇచ్చిన హామీలు నెరవేర్చిన. ఇక నువ్వు చేసిన అన్ని బయటికి తీయని కక్కిస్తారు ఇక ప్రజలు. ఇటు చేసిన మోసాలు, ఇటు చేసినటువంటి అప్పులు, ఇటు చేసినటువంటి స్కాములను బయటికి తీస్తున్నాయి. ఇటు ప్రజల పాలన చేస్తున్నాం. ఎన్ని 1-2 వీళ్ళు చేసిన ఎన్ని దోపిడీ చూసినాం కదా. శివబాలకృష్ణ కథ ఏంది? ఫోన్ ట్యాపింగ్లో నాకేం సంబంధము, పోలీసు వాళ్ళు చూసుకుంటారు అని అంటే, పోలీసు వాళ్ళు చూసుకుంటుంటే నువ్వు గుడ్డిగడిది పళ్ళు తోముతున్నావు. ఫోన్లు ట్యాపింగ్ చేస్తుంటే 1000 మంది ఫోన్లు ట్యాపింగ్ చేస్తుంటే నువ్వేం బీకినావు? ఎట్లా చేస్తారు? ప్రభాకర్ రావు ఎవడాడు? ఫోన్లో ఎట్లా ట్యాపింగ్ చేపిస్తారు? అది కూడా రేవంత్ రెడ్డికి ఇంటి చుట్టుపక్కల 2 కిలోల రేడియస్లో పెట్టి ఫోన్ ట్యాపింగ్లు చేయిస్తారు. ఏం అవసరం వచ్చింది? మీ ఫోన్లు ఎందుకో కాలేదు, మా ఫోన్లో ఎందుకైనాయి? అది కూడా నీకు కావాల్సిన వాళ్ళ మీద అందరి మీద నిఘా పెట్టి ఆ రోజు ఫామ్ హౌస్లో దొరికిన వాళ్ళ కథ అంతా నీవు చేసినట్టు. లేకపోతే నీకు ఎట్లా తెలిసింది వాళ్ళు ఫామ్ హౌస్లో ఉన్నారని? నువ్వు ఆ నిఘా పెట్టి నువ్వు ఫోన్లు ట్యాపింగ్ చేసినందుకే కదా నీకు తెలిసినాయి. అప్పుడు మరి తెలిసి ఎందుకో ఏమో ఫోన్లలో అన్ని ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి, ఎవడరా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఎందుకో పట్టుకోలేవు? నువ్వు వాళ్ళ నీది కథ కార్ఖానా నీది లెక్క లేదు అని అంటే ఆ రోజు 4 ఎమ్మెల్యేలు నీకు ఎట్లా దొరుకుతుండ్రి? చెప్పు కేసీఆర్. 4 ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ల ద్వారానే కదా నీకు దొరికినరాలు. నీ సంబంధం లేదు, నీకు అందులో ఎలాంటి పాత్ర లేదు అని అంటే వాళ్ళు చేసినటువంటి ఆ రోజు బీజేపీలో చేరేటటువంటి ప్రయత్నాల్లో ఎట్లా అడ్డుకోగలిగినావు నువ్వు? ఎట్లా అడ్డుకోగలిగినావు నువ్వు? నువ్వెన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి, కాకమ్మ కథలు చెప్పినా నువ్వు పంపించి, నువ్వు చేపించినట్లా, నువ్వే వాళ్ళని పట్టుకునేటట్లా బిఎల్ సంతోష్ కథ అవన్నీ నువ్వు చెప్పి సృష్టించిన కథలు. కానీ దాని వెనకాల కథ నిజంగానే వాళ్ళని పట్టుకున్నావు నువ్వు. 4 ఎమ్మెల్యేలు నువ్వు నీ దగ్గర ఫోన్ ట్యాప్ చేసి రెడీగా ఉన్నాయి ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ కాబట్టి. అరే ఎవరిని ఉల్లు బనాయిస్తాడు కేసీఆర్? ఎవరి దగ్గర పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకా ఈయన నమ్మేటట్లు ఉన్నారు ఆ తెలంగాణ ప్రజలు. నమ్మే 10 ఏళ్ళు నట్టేట మునిగినావు. నీకు ప్రజలు ఇంకా నమ్ముతారా? జర బయటికి ఇట్లనన్నా వచ్చినావు, ఇట్లనన్నా తిన్నది అరుగుతుంది, తాగింది దిగుతుంది. సో మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటు బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం 10 కంటే ఎక్కువ స్థానాలు వస్తున్నాయి. అంటే 12 నుండి 14 స్థానాలు వస్తాయని వాళ్ళు అంటున్నారు. సో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో గెలవబోతుంది? ఏం చెప్తారు? తినబోతు రుచి చూడడం ఎందుకు? ఆ రోజు కూడా వాళ్ళు చెప్పిండు, కేసీఆర్ చెప్పిండు. చూడండి మీరు చూడండి, 95 నుంచి 100 పక్కా అని చెప్పుకున్నారు. ఏమైంది? బోల్రా పడ్డారు. ఇప్పుడు కూడా అవే చెప్తారు. ఇంకేంది? వాళ్ళ కార్యకర్తని కాసేపు ఊరట కలిగించాలి, ఓటర్ని కొంచెం డైవర్షన్ చేయాలి అని ఏదో ఒకటి చెప్తారు. మీకు 9 మందిని ఇస్తే ఒక్కడన్నా పోయి పార్లమెంట్లో మాట్లాడిన పాపానికి పోలేదు. అధికారంలో ఉంటే ఇప్పుడు నువ్వు ఏం ముఖం పెట్టుకొని పోయి పార్లమెంట్లో ప్రశ్నిస్తావు?
రాష్ట్రం గురించి ఏం మాట్లాడతావు? రాష్ట్ర నిధులు ఏం తీసుకొని వస్తావు? అధికారంలో ఉన్నప్పుడే దిక్కు దివాణా లేదు. మనకి ఇచ్చిన హామీల్ని, విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీల్ని కనీసం పార్లమెంట్లో కొట్లాడలేని 9 మంది ఎంపీలు ఇప్పుడు ప్రతిపక్షాలు కూర్చున్నాయి. ఏమని కొట్లాడతావు కేంద్రంతో? ఈరోజు గల్లీలో మేమే, ఢిల్లీలో రేపు మేమే. ఈడ ఇచ్చిన తెలంగాణ, రేపు తెచ్చే నిధులు కూడా మాయే ఉంటాయి. సో కేంద్రంలో అధికారంలో ఎస్, పక్కా రాసిపెట్టుకో. చూస్తున్నాం కదా వాళ్ళు ఎందుకు అంత బుగుల్లో ఉన్నారు. చూస్తున్నాం కదా ఈవీఎంల కథ ఏంది, వాళ్ళు వీవీప్యాడ్ల కథ ఏంది, వాళ్ళు నొక్కితే గడ్కరీ ఫోటోలు రావడం ఏంది, నొక్కితే బీజేపీకి 2 ఓట్లు పడ్డం ఏంది. ఎందుకు భయంలో ఉన్నారు వాళ్ళు? నిజంగా ప్రజలు ఫేవర్లో ఉంటే జెన్యున్గా బొమ్మని ఓట్లకి ఎందుకు పోతలేరు? ఆ ధైర్యం లేక. ఈరోజు వాళ్ళ ఇప్పుడున్న ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఈరోజు కేసు కొట్టేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి మీద సుప్రీంకోర్టు ఎట్లా కొట్టేస్తుంది? ఎట్లా కేసు కొట్టేస్తుంది? ఎన్నో పెద్ద పెద్ద కేసులు సంవత్సరాలు అయితే తేలవు, కానీ ఎలక్షన్లు వచ్చే వరకు రేపు పొద్దున ఓడిపోతామనే భయంకి ఆయనతో కాంగ్రెస్ వస్తే మళ్ళీ లోపల బొక్కలు వస్తుంది, చేసిన పాపాలన్నీ బయటపడతాయి. కాబట్టి ముందస్తుగా జాగ్రత్త పడి కేసు కొట్టేయించుకున్నారు. ఎన్నికల కోడ్లో మీకు కావాల్సినట్ల రిజల్ట్స్ వస్తున్నాయి. ఈరోజు సుప్రీంకోర్టును కూడా చేతిలో పెట్టుకొని ఆడించుకుంటున్నారంటే ఇంతకన్నా దరిద్రం. మీడియాని చేతిలో పెట్టుకొని గోధి మీడియాని రకరకాల విన్యాసాలు చేస్తున్నట్టు చెయ్యండి. వస్తుంది సబర్కా ఫల్ మీటా, వెయిట్ అండ్ సీ. సమయం వస్తుంది. ఈరోజు బీఆర్ఎస్ బతికి ఏమైందో రేపు పొద్దున బీజేపీ బతికి అదే కాబోతుంది దేశంలో. ఒక్కొక్కరు చేసిన అన్నిటికీ జైలు సరిపోవు వీళ్ళకి. చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళు జైళ్ళలో ఉన్నారు. వాళ్ళని ఇంకేంటన్న పెట్టి వీళ్ళని అందరిని అలా దోబాలి. కవితమ్మ పక్కకు లైన్లో గట్టి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మొత్తంగా టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు చెప్తుంది, గల్లీలో మేమే ఉన్నాం, త్వరలో ఢిల్లీలో కూడా మేమే అధికారంలోకి వస్తామని కూడా వారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.